గేమ్ చేంజర్ సాంగ్ చూసావా నిన్న? చూసా. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే దీని కొద్ది ధృవ అనే మూవీ సాంగ్స్ బెస్ట్ అన్న నిజంగా. అంటే కొద్ది ఆయన పేరు ఏంటంటే డైరెక్టర్ పేరు మన శంకర్ డైరెక్టర్ అని నేను అన్నా. శంకర్ గారు కొద్దిగా చూసుకొని తీస్తే బాగుంటుంది. ధృవ మూవీకి ఈ మూవీ కంపేర్ చేసుకుంటే అమౌంట్ చాలా ఎక్స్పెక్టేషన్లు చాలా ఎక్కువ, అమౌంట్ ఎక్కువ పెట్టారు. మీరు ఏదో తీసుకెళ్ళి ఏదో చేస్తారు, గంగలో కలిపెట్టాలా ఉన్నారు. చూసుకోండి మళ్ళీ. దీని కొద్ది ధృవ బెస్ట్ అని నా ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు మీకు ఏం నచ్చలేదు సాంగ్లో? అసలు అన్న ఎంట్రీ నచ్చలేదు, మెయిన్ రీజన్. అన్నగారిని ఎక్కువ పెట్టలేదు. అంటే మామూలు సినిమా తీసినట్టు పరాక్రమ్ మూవీలో ఎలా సింపుల్గా కెమెరాలు పెట్టారో అలా పెట్టారు అనిపిస్తుంది. అంటే రామ్ చరణ్ రేంజ్కి తగ్గట్లేదు. దాని కొద్ది ధృవ బెస్ట్ అంటున్నా నేను. అది అంటే దీనికి తగ్గట్టు ఎట్లుంటాయి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మరి సినిమా గురించి చూసిన తర్వాత? RRR లో ఉన్న ఫేస్ కట్ ఉందా, ఆ విజువల్ లో ఉంటే బాగుంటుంది. అదే సాంగ్ లో కూడా ఈ చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ లో కనపడ్డాడు కదా, జస్ట్ కట్అవుటే కానీ కనపడలేదు కదా. దీన్ని నువ్వు సినిమా మీద పెంచు కానీ చిరంజీవిని అడ్డం పెట్టుకొని సినిమాని హైప్ చేయొద్దని నేను చెప్తున్నా డైరెక్టర్కి. అన్నని నీట్గా చూపించు మూవీని, కానీ చిరంజీవిని అడ్డం పెట్టుకొని మూవీని లేపకు. ఇందులో టాలెంట్ చూడు కానీ వేరే వాళ్ళ టాలెంట్ బట్టి నువ్వు మూవీ ముందుకు తీసుకెళ్ళ అది చెప్తాను. పవన్ కళ్యాణ్ కండవ కూడా పెట్టారు కదా, ఇప్పుడు అది తీసుకొచ్చి దీంట్లో కలపడం మంచిది కాదు. వాళ్ళ బాబాయ్ సింబల్ అయినంత మాత్రాన్ని ఇప్పుడు సైకిల్ ప్రతి ఓడు తొక్కేవాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడు కూడా టీడీపీ అని చెప్పడం తప్పు. సైకిల్ తొక్కేవాడల్లో టీడీపీ కాదు, ఫ్యాన్ ఇంట్లో ఫ్యాన్ ఉండేవాడల్లో వైఎస్ఆర్ కాదు, కండవ కట్టినోడల్లో మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కాదు. ఎన్ని కోట్లు కరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నా చెప్పలేము. నాకు అందాజ అయితే దొరకట్లేదు, అంత హైప్ లేదు సాంగ్. అది దీని కొద్ది ధృవ RRR లో యాక్షన్ మూవీస్ పెట్టింటే బాగుంటుంది అనిపిస్తుంది. భారీ బడ్జెట్ మూవీ వెనక విజువల్స్ కూడా. నేను ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాను, ఏం పెద్దగా అనిపిస్తలేదు. జరగండి సాంగ్ కూడా వెళ్ళాం కానీ పెద్దగా అనిపిస్తలేదు. అంటే నేను ఎవరిని ఖచ్చితంగా పడుద్ది. అంటే నేను రామ్ చరణ్ ఏం అంటట్లేదు, డైరెక్టర్ని అంటున్నా. డైరెక్టర్ చూసి తీయాలని. ఇప్పుడు ఎట్లయితే కొరటాల శివని ఆశ్చర్యపోయిందని ఎలా బేన్ చేశారో ఆయన కూడా చేస్తారు ఖచ్చితంగా. అంటే డిసెంబర్లో వస్తుందన్న మూవీ. పుష్ప కూడా అప్పుడే వస్తుంది కదా, రెండింటి వల్ల కథ ఏది బాగుంటే అది వెళ్ళిపోద్ది అన్న, అంతే. వాళ్ళది వీళ్ళది అనేది కాదు. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా కథ బాగుంటే వెళ్తారు మూవీకి, అది మ్యాటర్. అందుకనే అల్లు అర్జున్ కూడా ఏ ఇంటర్వ్యూలో కూడా నేను దూసుకెళ్తానన్న కాన్ఫిడెన్స్ తోటే మాట్లాడుతున్నాడు, కథ బాగుంది కాబట్టి. ఎవరు ఏమనుకున్నా, ప్రచారం గురించి మాట్లాడినా, రాజకీయం గురించి మాట్లాడినా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు, ఎందుకంటే కథ బాగుందని చెప్పేసి. గేమ్ చేంజర్ మీద డామినేట్ చేస్తుందంట పుష్ప 2. చెప్పలేం, చేయొచ్చు. కథ బాగుంటే ఇది కూడా పెట్టుకోండి. మళ్ళీ దీన్ని కట్ చేసి నన్ను దొబ్బకండి.